హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు నిలిచిన ఒక యాక్టివ్ వాల్కెనో, ఒక క్రియాశీలక అగ్నిపర్వతం క్రకటావ్ వాల్కెనో ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. క్రకటావ్ ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు నిలిచిన క్రకటోవా వాల్కెనో లేదా క్రకటావ్ వాల్కెనో లేదంటే అనక్ క్రకటావ్ వాల్కెనో ఏ దేశంలో ఉంది అంటారు రానున్న పోటీ పరీక్షలో. ఇక్కడ గుర్తుంచుకోండి, ఇండోనేషియా దేశంలోని ఒక యాక్టివ్ వాల్కెనో, ఒక క్రియాశీలక అగ్నిపర్వతం క్రకటోవా ఈరోజు యాక్టివ్గా ఈరోజు బద్దలవుతూ వార్తలు నిలిచింది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి, మీరు ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నా, ఏ స్థాయి పోటీ పరీక్షకు సంబంధించిన ప్రిపరేషన్ కొనసాగిస్తున్నా, ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాల్లో వార్తలు నిలిచిన అగ్నిపర్వతాలు చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈరోజు క్రకటోవా అగ్నిపర్వతం బద్దలవుతూ వార్తలు ఇచ్చింది, యాక్టివ్గా వార్తలు ఇచ్చింది. జస్ట్ లొకేషన్ పైన గుర్తుంచుకోండి సరిపోతుంది. ఎక్కడ ఉంది అని అడుగుతారు పోటీ పరీక్షలు, ముఖ్యంగా జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్ రిలేటెడ్గా క్వశ్చన్ అడుగుతారు. సో అనక్ క్రకటోవా ఈరోజు యాక్టివ్గా బద్దలవుతూ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ఇక ఇండోనేషియా విషయానికి వస్తే ఇటీవల తరచూ ఏదో ఒక అగ్నిపర్వతం ప్రత్యేకంగా బద్దలవుతూ ఎరప్షన్ సంబంధిత అంశంతో వార్తలు నిలుస్తుంది. లాస్ట్ 2 days బ్యాక్ ఇండోనేషియాకి సంబంధించి ఇబు అగ్నిపర్వతం బద్దలవడం చూసాం. ఇబు వాల్కెనో ఇటీవల బద్దలవుతూ వార్తలు ఇచ్చిన లేదా వాల్కెనో ఎరప్షన్ సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చిన ఇబు అగ్నిపర్వతం ఎక్కడ ఉందంటే ఇండోనేషియాకి సంబంధించింది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇండోనేషియాకి సంబంధించి ఇటీవల డిస్కస్ చేసిన కొన్ని అగ్నిపర్వతాల్లో ఎగ్జాంపుల్ మౌంట్ మెరాపి అగ్నిపర్వతం ఇటీవల తరచూ బద్దలవుతూ వార్తలు ఇచ్చింది. అది ఎక్కడుంది? ఇండోనేషియా. అండ్ మౌంట్ సినబంగ్ అగ్నిపర్వతం ఇండోనేషియాకి సంబంధించింది. అండ్ ఇటీవల ఇలీ లెవెటోలాక్ అగ్నిపర్వతం ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ఇది ఎక్కడుంది? ఇండోనేషియాకి సంబంధించింది. సో అలా ఇండోనేషియాకి సంబంధించి ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేసిన అగ్నిపర్వతాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ ఎట్ ద సేమ్ టైం అగ్నిపర్వతాల విషయానికి వస్తే దాదాపు గడిచిన నెల రోజులో చాలా కొత్త అగ్నిపర్వతాల పేర్లను మనం వింటూనే ఉన్నాం. అందులో ఒకటి ఎగ్జాంపుల్ ఉలావున్ అగ్నిపర్వతం, ఉలావున్ యాక్టివ్ వాల్కెనో ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు ఇచ్చింది అన్నాను. అది ఎక్కడ ఉంది? పపువా న్యూగినియాలోని ఒక యాక్టివ్ వాల్కెనో ఉలావున్ అగ్నిపర్వతం. అండ్ బులుసాన్ యాక్టివ్ వాల్కెనో ఇటీవల ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. బులుసాన్ అగ్నిపర్వతం ఇది ఎక్కడ ఉంది? ఫిలిప్పైన్స్కి సంబంధించిన అగ్నిపర్వతం, ఫిలిప్పైన్స్. అండ్ నెక్స్ట్ ఇటీవల కవాచి అగ్నిపర్వతం ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. కవాచి అగ్నిపర్వతం ఇది ఎక్కడ ఉంది? సోలమన్ ఐలాండ్స్లోని ఒక యాక్టివ్ వాల్కెనో. ఏదైతే ఉంటుందో సోలమన్ ఐలాండ్స్ ఉంటాయి కదా, ముఖ్యంగా సోలమన్ ఐలాండ్స్ అంటే ఇక్కడ మనకు సదర్న్ పసిఫిక్ ఓషన్ ఉంటుంది కదా, దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని ఐలాండ్స్, దీవులు ఏవైతే ఉంటాయో సోలమన్ ఐలాండ్స్, అక్కడ ఉండే ఒక యాక్టివ్ వాల్కెనో కవాచి. అండ్ బెంజిమియాని యాక్టివ్ వాల్కెనో ఇటీవల వార్తలు ఇచ్చింది. బెంజిమియాని యాక్టివ్ వాల్కెనో ఎక్కడికి సంబంధించి వార్తలు ఇచ్చింది? రష్యాలోని ఒక అగ్నిపర్వతం ఇటీవల బద్దలవుతూ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. సో ఈ 4 వాల్కెనోస్ ఏవైతే ఉంటాయో, 4 వాల్కెనోస్ ఏవైతే ఉంటాయో లాస్ట్ 1 monthలో కొత్తగా మనం డిస్కస్ చేయడం జరిగింది. వీటి ప్రత్యేకంగా చూడండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన అగ్నిపర్వతాల్లో మనకి అలస్కాకి సంబంధించిన 3 అగ్నిపర్వతాల పేర్లు కూడా ఇక్కడ లింక్ చేసుకోండి. అలస్కా అనగానే ఏం అగ్నిపర్వతం? పావ్లావ్ వాల్కెనో, పావ్లావ్ అగ్నిపర్వతం. అండ్ గ్రేట్ సిట్కిన్ యాక్టివ్ వాల్కెనో, గ్రేట్ సిట్కిన్ అగ్నిపర్వతం, గ్రేట్ సిట్కిన్. సెమిసోపోచ్నాయ్ అగ్నిపర్వతం ఎక్కడున్నాయి? 3 కూడా యాక్టివ్ వాల్కెనోస్ అగ్నిపర్వతాలు అలస్కాకి సంబంధించి. అండ్ ఇటీవల టోంగా అగ్నిపర్వతం ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. టోంగా వాల్కెనో యొక్క పూర్తి పేరేంటి? హుంగా అపై అగ్నిపర్వతం ఎక్కడుంది? టోంగా రిపబ్లిక్ దేశానికి సంబంధించిన ఒక అగ్నిపర్వతం. టోంగా రిపబ్లిక్ అనే ఒక చిన్న దేశం ఎక్కడ ఉంటుంది? సదర్న్ పసిఫిక్ ఓషన్లో ఉంటుంది. సదర్న్ పసిఫిక్ అంటే దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని ఒక యాక్టివ్ వాల్కెనో. ఆ యాక్టివ్ వాల్కెనో టోంగా వాల్కెనో ఇటీవల బద్దలవడం ద్వారా చాలా దేశాలు కూడా ట్రెమర్స్ని ఫేస్ చేశాయి, ఫ్రీక్ వేవ్స్ జనరేట్ చేయడం జరిగింది. అందులో భాగంగా పెరు అనే ఒక దేశం
మనకు దక్షిణ అమెరికా ఖండంలోని ఒక కోస్టల్ ఏరియాతో ఉన్న దేశం పెరు. ఆ పెరు దేశం ఎన్వైర్మెంటల్ ఎమర్జెన్సీని విధించి వార్తలు ఇచ్చింది. ఇటువంటి అంశాలు ప్రత్యేకంగా చూడండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల ప్రత్యేకంగా వార్తలు ఇచ్చిన కంబర్వీజా యాక్టివ్ వాల్కనో, కంబర్వీజా అగ్నిపర్వతం ఇటీవల తరచూ బద్దలవుతూ వార్తలు ఇచ్చింది. ఇది ఎక్కడ ఉందంటే స్పెయిన్లోని ఒక క్రియాశీలక అగ్నిపర్వతం, స్పెయిన్లోని యాక్టివ్ వాల్కనో కంబర్వీజా. ఇది ఎక్కడ ఉందంటే లాపామా అనే ఒక ఐలాండ్లో ఉంది. లాపామా ఐలాండ్ ఏ ఐలాండ్ గ్రూప్లో ఉంది? కెనరీ ఐలాండ్ గ్రూప్లో ఉంది. కెనరీ ఐలాండ్ గ్రూప్ అంటే ఏమంటామంటే మనం జాగ్రఫీలో ఆర్చిపెలాగో అంటాం, దీవుల సమూహం. ఆ దీవుల సమూహంలో ఒక దీవి లాపామా దీవిలోని ఒక యాక్టివ్ వాల్కనో కంబర్వీజా. ఎక్కడ ఉంది? స్పెయిన్కి సంబంధించి. అండ్ ఇటీవల వార్తలు ఇచ్చిన ఫుకుటోకు ఒకనోబా యాక్టివ్ వాల్కనో, ఫుకుటోకు ఒకనోబా అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? ఇది జపాన్లోని యాక్టివ్ వాల్కనో. అండ్ జపాన్లో ఇంకొక అగ్నిపర్వతం గురించి కూడా మనం డిస్కస్ చేసాం. అదేంటి? మౌంట్ అసో అగ్నిపర్వతం జపాన్కి సంబంధించి వార్తలు ఇచ్చింది. అండ్ ఇటీవల మౌంట్ నీరాగాంగో అగ్నిపర్వతం వార్తలు ఇచ్చింది. మౌంట్ నీరాగాంగో అగ్నిపర్వతం ఇది ఎక్కడుంది? డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని ఒక యాక్టివ్ వాల్కనో మౌంట్ నీరాగాంగో. అండ్ దీంతో పాటు తాల్ అగ్నిపర్వతం ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. తాల్ అగ్నిపర్వతం ఎక్కడ ఉంటుంది? ఫిలిప్పైన్స్కి సంబంధించిన అగ్నిపర్వతం, ఫిలిప్పైన్స్. సో ఫిలిప్పీన్స్లోని ఒక క్రియాశీలక అగ్నిపర్వతం తాల్ అగ్నిపర్వతం. అండ్ ఇటీవల కిలావుయా యాక్టివ్ వాల్కెనో వార్తలు ఇచ్చింది. కిలావుయా అగ్నిపర్వతం ఎక్కడుంది? హవాయియన్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్లోని ఒక యాక్టివ్ వాల్కెనో. అండ్ ఫ్యాగ్రడాల్స్ అగ్నిపర్వతం, సో ఫ్యాగ్రడాల్స్ అగ్నిపర్వతం ఇటీవల తరచూ బద్దలవుతూ వార్తలు ఇచ్చింది. ఇది ఎక్కడ ఉంది? ఫ్యాగ్రడాల్స్ ఉందగానే ఐస్లాండ్ అని గుర్తుంచుకోండి, ఐస్లాండ్. అలా ఇటీవల కాలంలో విపత్కర పరిస్థితుల్లో లేదా విపత్తు సంభవిస్తూ వార్తలు ఇచ్చిన లేదా యాక్టివ్ వాల్కెనోస్గా వార్తలు ఇచ్చిన అగ్నిపర్వతాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో అగ్నిపర్వతాలే కాదు, ఇటీవల వార్తలు ఇచ్చిన సముద్ర ప్రాంతాలు, ఏదైనా పొల్యూషన్ సంబంధిత అంశం కానివ్వండి, ఏదైనా వివాదాస్పదంతో వార్తలు ఇచ్చినా కానివ్వండి ప్రత్యేక చూడండి. జలసంధుల పైన ప్రత్యేక చూడండి. ఇటీవల జలసంధుల విషయంలో మనం చాలా జలసంధులు చూస్తాం. కెర్చ్ జలసంధి కానివ్వండి, డార్డినల్స్ స్ట్రేట్ కానివ్వండి. అండ్ ఇటీవల వార్తలు ఇచ్చిన జలసంధులు, సముద్రాలు అండ్ ఐలాండ్స్, వాల్కెనోస్, వీటిని ప్రత్యేకంగా ప్లేసెస్ ఇన్ న్యూస్ కింద చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో ప్రత్యేకంగా గుజరాత్ రాష్ట్రం వార్తలు నిలిచింది. సో గుజరాత్ రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి అనే అంశం అంటున్నాను. దేనికి సంబంధించి అంటే ఇండియాస్ ఫస్ట్, దేశంలోనే మొట్టమొదటి బాలికా పంచాయత్, దేశంలోనే మొట్టమొదటి బాలికా పంచాయత్ అంటే ఏంటి? మనకు కామన్గా అకార్డింగ్ టు ఆర్టికల్ 40 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, మనకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్టికల్ 40 పంచాయతీరాజ్ నిర్మాణం గురించి పేర్కొనడం జరుగుతుంది. పంచాయత్ అంటే సింపుల్గా మనం చూసే పంచాయతీలు ఏమిటి? గ్రామ పంచాయతీ ఉంటాయో సేమ్ అలాంటిదే. సో బాలికా పంచాయత్ ముఖ్యంగా అమ్మాయిలు ఎవరైతే ఉంటారో, సో 10 to 21 ఇయర్స్ లోపు అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వారికి పొలిటికల్ అవగాహన కల్పించడం, అంటే రాజకీయ చైతన్యాన్ని కలిగించడం, ఎట్ ద సేమ్ టైం సామాజిక చైతన్యాన్ని కలిగించడంలో భాగంగా గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లా ఉంది కదా, కచ్ డిస్టిక్. సో గుజరాత్ రాష్ట్రంలోని కచ్ డిస్టిక్లో దేశంలోనే మొట్టమొదటిసారి బాలికా పంచాయతీలను ఏర్పాటు చేయడం జరిగింది. బాలికా పంచాయత్ ఇనిషియేటివ్ ఇటీవల వార్తలు ఇచ్చింది. ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే గుజరాత్. అంటే ఈ జిల్లాలోని కొన్ని గ్రామాలు ఉంటాయి కదా, ఆ గ్రామాల్లో ఎవరైతే అమ్మాయిలు ఉంటారో, ముఖ్యంగా బాలికలు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా రాజకీయాల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపించే అమ్మాయిలు ఎవరైతే ఉంటారో, అమ్మాయిలని ముఖ్యంగా సర్పంచ్లుగా కానివ్వండి, వార్డు మెంబర్స్గా కానివ్వండి, ఇలా ప్రత్యేకంగా ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఎగ్జామ్లో ఒకటి అడుగుతారు, ఇటీవల కాలంలో మహిళకి సంబంధించి రాజకీయ చైతన్యాన్ని లేదా రాజకీయాల అవగాహన కల్పించడం లేదా రాజకీయంగా వారిని అభివృద్ధి చేయడం అండ్ అట్ ద సేమ్ టైం సామాజిక అభివృద్ధి చేయడంలో భాగంగా బాలికా పంచాయతీలు, దేశంలోనే మొట్టమొదటి బాలికా పంచాయతీలను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగిందంటే గుజరాత్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ గుజరాత్ రాష్ట్రం విషయానికి వస్తే ఇటీవల తరచూ ఏదో ఒక అంశం, ముఖ్యంగా ఇండియాస్ ఫస్ట్ అనే అంశం ఎక్కువగా గుజరాత్ రాష్ట్రం విషయంలోనే వార్తలు నిలుస్తుంది. ముఖ్యంగా దేశంలోని మొట్టమొదటి సీప్లేన్ సర్వీసెస్ అనగానే ఏ ప్రాంతం గుర్తుకు రావాలి?
కెవాడియా అంటే మనకు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం ఉంది కదా, ఆ చుట్టుపక్కల ప్రాంతం ఏదైతే ఉందో కెవాడియా. ఆ కెవాడియా ప్రాంతంలో దేశంలోనే మొట్టమొదటి సీప్లేన్ సర్వీసెస్ అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల దేశంలోనే మొట్టమొదటి మ్యారిటైమ్ ఆర్బిట్రేషన్ సెంటర్ గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి వార్తలు ఇచ్చింది. దేశంలోనే మొట్టమొదటి స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ సెంటర్ గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి. ఆర్బిట్రేషన్ సెంటర్ అంటే ఏం లేదు, వివాదాలను పరిష్కరించే వేదికలను ఆర్బిట్రేషన్ సెంటర్స్ అంటాం. స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్, మారిటైమ్ ఆర్బిట్రేషన్ సెంటర్. అండ్ ఇటీవల గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి గాంధీనగర్ రైల్వే స్టేషన్ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. దేశంలోనే మొట్టమొదటి 5-స్టార్ హోటల్ ఆన్ రైల్వే ట్రాక్స్ అని చెప్పేసి. అండ్ ఇటీవల గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు, మనకి గుజరాత్ రాష్ట్ర హైకోర్టు అంటే ఎక్కడ ఉంటుంది, మనకు ప్రత్యేకంగా అహ్మదాబాద్ హైకోర్టు. అహ్మదాబాద్ ఎందుకంటే భారతదేశంలో కొన్ని న్యాయస్థానాలు ఉంటాయి. ఆ న్యాయస్థానాల యొక్క ప్రత్యేకత ఏంటంటే సర్వసాధారణంగా హైకోర్ట్స్ రాష్ట్ర రాజధానిలో ఉంటాయి, కానీ కొన్ని హైకోర్ట్స్ రాష్ట్ర రాజధానిలో కాకుండా వేరే ప్రాంతాల్లో ఉంటాయి. అలాంటి హైకోర్టుల కేటగిరీలో గుజరాత్ రాష్ట్ర హైకోర్టు కూడా వస్తుంది. అంటే గుజరాత్ రాష్ట్ర రాజధాని ఏంటి, గాంధీనగర్, కానీ గుజరాత్ రాష్ట్ర హైకోర్టు గాంధీనగర్లో లేదు, అహ్మదాబాద్లో ఉంది. ఈ అహ్మదాబాద్లోని హైకోర్టు విషయంలో ఇటీవల ఆర్టికల్ 348 క్లాస్ 1 క్లాస్ 2 వార్తలు ఇచ్చింది. ప్రత్యేకంగా మనం డిస్కస్ చేయడం జరిగింది ఇటువంటి అంశాలు. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి అత్యధికంగా ఇటీవల కాలంలో అండ్ మనకు ప్రత్యేకంగా ఇటీవల కాలంలో WHOకి సంబంధించిన ప్రత్యేక సెంటర్ కానివ్వండి, వీటన్నిటిని లింక్ చేస్తూ చూడండి. నెక్స్ట్ ఈరోజు యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో యుఎన్హెచ్ఆర్సీ వారు రిలీజ్ చేసిన కొన్ని గణాంకాలు వార్తలు నిలిచాయి. సో యుఎన్హెచ్ఆర్సీ మనకు ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అనుబంధ సంస్థ అనుకోవచ్చు. యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ అంటే అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ అంటాం మనం. సో దీనికి సంబంధించిన అసలు గణాంకాలు ఏంటంటే భారత్లో 50 లక్షల మంది నిర్వాసితులు అవుతున్నారంట. అంటే ఏ విషయాలు చూద్దాం. ఐక్యరాజ్య సమితి ఇటీవల ఒక నివేదిక వెల్లడించింది. వాతావరణ మార్పులు, క్లైమేట్ చేంజ్ పరిస్థితులు కానివ్వండి, క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణం మారడం ద్వారా చాలా వరకు కూడా వివిధ రంగాలపైన ప్రభావం మనం చూస్తున్నాం. ఎగ్జాంపుల్ చూడండి, ఇటీవల ఇండోనేషియా రాజధానిగా ఉన్న జకర్తా ఏదైతే ఉంటుందో, సుదీర్ఘకాలంగా ఇండోనేషియా రాజధాని అంటే మనకు జకర్తా తెలుసు. అటువంటిది రైజిన్ సీ లెవెల్ కారణంగా, రైజిన్ సీ లెవెల్ అంటే ఏంటి, సముద్ర మట్టం పెరగడం కారణంగా ఇండోనేషియా వారి యొక్క రాజధానిని మారుస్తోంది. నుసంతరా అని నూతన రాజధాని పేరు మనం చూస్తాం. వాతావరణ మార్పు అనేది తీవ్ర ప్రభావాన్ని ప్రపంచ దేశాలపైన చూపిస్తుంది. సో వాతావరణ మార్పులు విపత్తుల కారణంగా అంటే డిజాస్టర్స్, ఎగ్జాంపుల్ భూకంపాలు సంభవించడం, సైక్లోన్స్ రావడం కానివ్వండి, ఇటువంటివి. సో వాతావరణ మార్పులు మరియు విపత్తుల కారణంగా 2021లో భారత్లోనే 2021 గడిచిన సంవత్సరంలో దాదాపు 50 లక్షల మంది ప్రజలు నిర్వాసితులు అయ్యారంట. అంటే ఇండ్లు కూడా లేకుండా పోయారు, నిర్వాసితులు అయ్యారు. ఐక్యరాజ్య సమితి నివేదిక తెలిపింది. హింస, మానవ హక్కుల అణచివేత, ఆహార భద్రత లోపం, వాతావరణ సంక్షోభం అండ్ యుక్రెయిన్లో యుద్ధం, ఆఫ్రికా ఖండం నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకు ఏర్పడిన ఇతర పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మంది తమ స్వగృహాలను వదిలిపెట్టడం జరిగిందట. నిర్వాసితులు అంటే ఇల్లు కూడా లేకుండా, ఆవాసం కూడా లేకుండా అయ్యారంట. భారతదేశంలో మాత్రం 50 లక్షలు, ప్రపంచంలో అయితే 10 కోట్ల మంది. కారణాలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం కొన్ని దేశాలు చోటు చేసుకుంటున్న సంక్షోభాలు కానివ్వండి. ఎగ్జాంపుల్ సంక్షోభం అంటే ఏంటి, మన చుట్టుపక్కల దేశాలు మనకి ఎగ్జాంపుల్. పాకిస్తాన్లో ఏర్పడిన రాజకీయ సంక్షోభం కానివ్వండి, ఆఫ్ఘనిస్తాన్లో ఏర్పడిన తాలిబాన్ల పరిపాలన సంక్షోభంలో ఉంది, శ్రీలంకలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కానివ్వండి, మయన్మార్లో మిలిటరీ పరిపాలన, ఇవన్నీ ఎగ్జాంపుల్స్. సో అండ్ రష్యా యుక్రెయిన్ సంక్షోభం. ఇటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటే ఈ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మంది నిర్వాసితులు అవుతున్నారంట. అండ్ సొంత ప్రాంతాలను వదిలిపెట్టి వలసబాట పట్టారని వివరించింది ఐక్యరాజ్య సమితి. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి శరణార్థ సంస్థ, సో యుఎన్హెచ్సిఆర్ ఏదైతే ఉంటుందో, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ కౌన్సిల్, సో ఏదైతే ఉంటుందో వారు విడుదల చేసిన అంతర్జాతీయ పోకడల వార్షిక నివేదిక వెల్లడించింది. అండ్ అంతర్గత నిర్వాసిత పర్యవేక్షణ కేంద్రం అంచనాల ప్రకారం దాదాపు 2021లో విపత్తుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 2.37 కోట్ల మంది నిర్వాసితులు అయ్యారంట. అయితే ఇది గత సంవత్సరంతో పోలిస్తే 70 లక్షలు, 23% తక్కువ. అండ్ పలు రకాల విపత్తుల కారణంగా అత్యధికంగా చైనాలో 60 లక్షలు, ఫిలిప్పీన్స్లో 57 లక్షల మంది, భారత్లో 49 లక్షల మంది తాత్కాలికంగా నిర్వాసితులుగా మిగిలిపోయారని చెప్పేసి ఈ నివేదిక చెప్పడం జరుగుతుంది. జస్ట్ గుర్తుంచుకోండి, ఇక్కడ ఏ సంస్థ అవసరం లేదు, ఐక్యరాజ్య సమితి వారు విడుదల చేసిన గణాంకాలు. ఇటీవల ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన గణాంకాల ఆధారంగా భారతదేశంలో ఎంతమంది 2021లో నిర్వాసితులు అయ్యారంటే 50 లక్షల మంది, ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మంది. ఈ 2 పాయింట్స్ గుర్తుంచుకోండి. ఐక్యరాజ్య సమితి వారు ఈ గణాంకాలను చెప్పాలని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ FATF యొక్క అబ్రివేషన్ ఏంటి, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఫైనాన్షియల్
యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. యాక్చువల్గా ప్రపంచంలో FATF అనేది 1989లో ఏర్పాటైంది. దీని యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ అంటే OECD కేంద్రం అనొచ్చు, లేదా ప్యారిస్ ఎక్కడ ఉంది? ఫ్రాన్స్లో ఉంది. ఫ్రాన్స్ కేంద్రంగా 1989 సంవత్సరంలో ఏర్పాటైన FATF ప్రపంచ దేశాలను లిస్టింగ్ చేస్తుంది. సింపుల్గా లిస్టింగ్ అంటే కేటగరైజ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఏం లిస్ట్ అంటే గ్రే లిస్ట్ అని ఒకటి, బ్లాక్ లిస్ట్ అని ఒకటి. ఈ రెండు లిస్టే ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. మిగతా లిస్టులు ఏమి మనకు అవసరం లేదు. గ్రే లిస్ట్, బ్లాక్ లిస్ట్. ఎగ్జాంపుల్ గ్రే లిస్ట్, బ్లాక్ లిస్ట్ దేని ఆధారంగా ఈ లిస్టుల్లో దేశాలను చేరుస్తుంది అంటే మనకి మనీ లాండరింగ్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ మన దేశం నుండి అక్రమంగా మనీని మనం వేరే ప్రాంతానికి తరలించి మళ్ళీ ఇండైరెక్ట్ వేలో మన ఇండియాకి తీసుకురావడం మనీ లాండరింగ్ కానివ్వండి. అండ్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్కి సంబంధించి కానివ్వండి. టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ అంటే ఏంటి? తీవ్రవాద కార్యకలాపాలను ఎంకరేజ్ చేసే దేశాలు కానివ్వండి. తీవ్రవాద కార్యకలాపాలు అంటే ఏంటి? ఎగ్జాంపుల్ పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేస్తుందని చెప్పేసి చాలా సర్వేలు చాలా ప్రపంచ దేశాలు మొత్తుకుంటూ ఉంటాయి. సో తీవ్రవాదాన్ని ఎంకరేజ్ చేస్తున్న దేశాలు కానివ్వండి, మనీ లాండరింగ్కి పాల్పడుతున్న దేశాలు కానివ్వండి, ఈ దేశాలను ఈ కండిషన్స్ ఆధారంగా మనీ లాండరింగ్, తీవ్రవాదం సంబంధించి అంశాలను ఆధారంగా వారిని గ్రే లిస్ట్లో కానివ్వండి, బ్లాక్ లిస్ట్లో కానీ చేరుస్తారు. ఎగ్జాంపుల్ పాకిస్తాన్ ఉంది. సో పాకిస్తాన్ ప్రస్తుతం గ్రే లిస్ట్లోనే ఉంది, గ్రే లిస్ట్లోనే కొనసాగుతుంది. అదే ఈరోజు కరెంట్ టాపిక్. సో ఇటీవల FATF వారు సమావేశమే ఏం చెప్పారంటే పాకిస్తాన్ పైన మరింత అబ్జర్వేషన్ కావాలి, ఇంకా అధ్యయనం చేయాలి, ఇంకా మేము సర్వే చేస్తున్నాం, ప్రస్తుతానికైతే గ్రే లిస్ట్లోనే పాకిస్తాన్ని కంటిన్యూ చేస్తున్నామని చెప్పారు. పాకిస్తాన్ కోరుకుంటుంది ఈ గ్రే లిస్ట్ నుండి బయటపడాలని చెప్పేసి. సో గ్రే లిస్ట్ అంటే ఏంటంటే వాళ్ళు ఆ దేశంలో తీవ్రవాదాన్ని ఎంకరేజ్ చేయడం అని, లేదా బ్లాక్ మార్కెటింగ్ కానివ్వండి, మనీ లాండరింగ్ కానివ్వండి ఎక్కువ చోటు చేసుకుంటున్నాయని చెప్పేసి ప్రత్యేకంగా వీళ్ళు నమ్ముతున్నారు అన్నట్టు FATF వారు. ఒకవేళ ఇది కనుక ప్రూఫ్ అయింది అనుకోండి, ఇంకా ఎక్కువ తీవ్రవాదాన్ని ప్రేరేపించినా ఎంకరేజ్ చేసినా ఆ దేశం బ్లాక్ లిస్ట్లో పడుతుంది. ఇక్కడ గ్రే లిస్ట్లో ఉన్న బ్లాక్ లిస్ట్లో, గ్రే లిస్ట్ కంటే వరస్ట్ బ్లాక్ లిస్ట్ అన్నట్టు. బ్లాక్ లిస్ట్లో కానీ గ్రే లిస్ట్లో కానీ FATFకి సంబంధించి ఒక గుర్తింపు వచ్చింది ఒక దేశానికంటే అది చాలా డేంజర్. ప్రపంచంలో ముఖ్యంగా కొన్ని బ్యాంకులు IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్య నిధి అంటాం, IMF కానివ్వండి, వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, ఎగ్జాంపుల్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకే కానివ్వండి, న్యూ డెవలప్మెంట్ బ్యాంకే కానివ్వండి. సో ఇటువంటి ప్రపంచ స్థాయిలో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటి నుండి మన అవసరాల కోసం రుణాలను మనం తీసుకోవడం సర్వసాధారణం. అలాంటిది ఈ FATF కనుక గ్రే లిస్ట్లో కానీ బ్లాక్ లిస్ట్లో కానీ పడిన దేశాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకు అంతర్జాతీయ రుణాలు కానివ్వండి, అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి ఆర్థిక సాయం కూడా రాదని గుర్తుంచుకోండి. సో ఇటీవల కాలంలో FATF వారు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పాకిస్తాన్ పైన నిర్ణయం తీసుకుంటారనుకున్నాము. పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో గ్రే లిస్ట్ నుండి బయటపడుతుంది అనుకున్నాం, కానీ పాకిస్తాన్ని గ్రే లిస్ట్లోనే కంటిన్యూ చేస్తుంది FATF అని గుర్తుంచుకోండి. జస్ట్ FATF అనేది రెండు అంశాలు గుర్తుంచుకోండి: మనీ లాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్. వీటి ఆధారంగా దేశాలను ప్రత్యేకంగా లిస్టింగ్ చేస్తుంది. ఈ లిస్టింగ్లో కనుక చోటు సంపాదించుకున్న దేశానికి అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి ఆర్థిక సాయం దక్కదని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలో నిలిచిన ఒక ప్రాంతం, ఆ ప్రాంతం ఏంటి మరియు ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రత్యేకత ఏంటో చూద్దాం. యాక్చువల్గా మంగోలియాలోని ఒక ప్రాంతాన్ని ఇటీవల యునెస్కో యాక్రోనిమ్ ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ మన సంస్కృతి మరియు మన వారసత్వానికి నిలువుటద్దంగా ఉండే ప్రాంతాలను కానివ్వండి, కట్టడాలను కానివ్వండి, కొన్ని ప్రత్యేక ప్రాంతాలను కానీ గుర్తిస్తుంది యునెస్కో. మన సంస్కృతి ఎగ్జాంపుల్ యునెస్కోకి సంబంధించి చాలా జాబితాల గురించి మనం డిస్కస్ చేస్తాం. ఎగ్జాంపుల్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని చెప్పేసి మన భారతదేశంలో రామప్ప, దోలవీర ఇటీవల గుర్తింపు పొందాయి. కాకతీయ రుద్రేశ్వర దేవాలయం ఏమో 39th వరల్డ్ హెరిటేజ్ సైట్స్ రికగ్నైజ్డ్ బై యునెస్కో. అండ్ ఎట్ ద సేమ్ టైం మన భారతదేశంలో గుజరాత్ రాష్ట్రంలోని దోలవీర అని యునెస్కో 40వ వరల్డ్ హెరిటేజ్ సైట్గా మన భారతదేశంలో గుర్తింపు పొందిన 40వ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఏదంటే దోలవీర. అండ్ ఇటీవల యునెస్కోకి సంబంధించి వరల్డ్ హెరిటేజ్ సిటీస్ కూడా ప్రత్యేకంగా వార్తలు నిలిచాయి. సైట్స్ వేరు, సిటీస్ వేరు. సిటీస్గా మనం గ్వాలియర్, ఓర్చా మధ్యప్రదేశ్ సంబంధించి చూసాం. అండ్ యునెస్కోకి సంబంధించి యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అని చెప్పేసి 14వ అంశంగా భారతదేశం నుండి ఇటీవల దుర్గా పూజను గుర్తించింది యునెస్కో. అండ్ యునెస్కో గుర్తించే ఇంకొక జాబితా ఏంటంటే యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ జాబితా. లాస్ట్ మనకు శ్రీనగర్కి సంబంధించి ప్రత్యేకంగా గుర్తింపు పొందింది. సో కళల ఆధారంగా ఇటువంటి యునెస్కో లిస్టుల పైన ఎగ్జామినేషన్లో పక్క ప్రశ్న అడుగుతారు. సో ఈరోజు
యునెస్కో ప్రత్యేకంగా ప్రపంచంలోని ఒక ప్రాంతం, ఒక లేక్, ఒక సరస్సును ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది. ఆ లేక్ పేరు ఏంటంటే కూస్గుల్. సో కూస్గుల్ లేక్. ఎగ్జామినేషన్లో లొకేషన్ గుర్తుంచుకోండి చాలు. ఇటీవల వార్తలు నిలిచిన కూస్గుల్ లేక్ ఎక్కడ ఉందంటే మంగోలియాలో ఉంది. మంగోలియాలో మంగోలియా అనగానే మనకు చెంగిస్ ఖాన్ గుర్తొస్తారు వరల్డ్ హిస్టరీలో. సో మంగోల్ ప్రాంతానికి సంబంధించింది. దీని ఏరియా, బఫర్ జోన్ ఏంటి, ఈ లేక్ ప్రొటెక్టెడ్ ఎన్వైర్న్మెంట్ ఏంటి మనకు అవసరం లేదు. ఈ ఏరియా పేరు గుర్తుంచుకోండి, దేశం పేరు గుర్తుంచుకోండి. యునెస్కో ఏ విధంగా గుర్తించిందంటే వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్, ఒక బయోస్ఫియర్గా యునెస్కో ప్రపంచంలోని బయోస్ఫియర్స్ని ప్రత్యేకంగా గుర్తిస్తుంది. వరల్డ్ నెట్వర్క్స్ ఆఫ్ బయోస్ఫియర్ అనే ఒక గుర్తింపు కనుక ప్రపంచంలోని ఏదైనా ప్రాంతంకి గుర్తింపు ఇచ్చింది అనుకోండి యునెస్కో, అవి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా ఉంటాయి. సో యునెస్కోస్ వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్లో చోటు సంపాదించుకున్న కుస్గుల్ లేక్ ఎక్కడ ఉంది అంటారు. ఇది ఇంటర్నేషనల్ టాపిక్, ఇంపార్టెంట్, డైరెక్ట్గా గుర్తుంచుకోండి. మంగోలియా అని గుర్తుంచుకోండి. అంటే ఇక్కడ వన్యప్రాణి సంరక్షణ కానివ్వండి, ఎక్కువగా అద్భుతమైన మంచి అక్కడ అంటే ఎనిమల్కి సంబంధించి కానివ్వండి, వైల్డ్ ఎనిమల్కి సంబంధించి కానివ్వండి, ప్రొటెక్టివ్ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది అన్నట్టు గుర్తుంచుకోండి. సో ఇక్కడ వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ కుస్గుల్ లేక్ మంగోలియాలో ఉంది, యునెస్కో వచ్చే గుర్తింపు పొందింది. అండ్ నెక్స్ట్ బ్రిక్స్ దేశాలకి సంబంధించి భద్రతాధికారులు ఉంటారు కదా, సెక్యూరిటీ ఆఫీసర్స్, భద్రతాధికారుల సమావేశం ఇటీవల జరిగింది, వర్చువల్గా జరిగింది. సో బ్రిక్స్ భద్రతాధికారులు అంటున్నాను. బ్రిక్స్ దేశాలు అంటే ఏంటి? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. బ్రిక్స్ కూటమి ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? 2009 సంవత్సరంలో ఏర్పాటైంది, మనందరికీ తెలుసు. 2010 సంవత్సరంలో సౌత్ ఆఫ్రికా జాయిన్ అవ్వడం జరిగింది. బ్రిక్స్ కూటమి అంటాం ప్రస్తుతం, 5 దేశాలు బ్రిక్స్. సో ఈ బ్రిక్స్ కూటమికి సంబంధించి ఈ దేశాలకి సంబంధించి మనకు ఇండియా, బ్రెజిల్, రష్యా, చైనా, సౌత్ ఆఫ్రికా ఈ దేశాల్లోని భద్రతాధికారులు అంటే సెక్యూరిటీ ఆఫీసర్స్. మన భారతదేశం తరపున నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నారు, ఇండియన్ జేమ్స్ బాండ్ అంటాం, అజిత్ దోవల్ గారు. ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. అంటే ఈ దేశాల మధ్య భద్రతాపరమైన సహకారం ఉండాలి అండ్ భద్రతాపరమైన సహకారాన్ని పెంపొందించుకోవాలని చెప్పేసి భద్రతాపరమైన వ్యవహారాల విషయంలో బ్రిక్స్ భద్రతాధికారుల సమావేశం ఇటీవల వర్చువల్గా ముగిసింది. భారతదేశం నుండి ఎవరు పార్టిసిపేట్ చేశారంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ అని గుర్తుంచుకోండి. ఇక బ్రిక్స్ విషయానికి వస్తే బ్రిక్స్ ప్రపంచంలో 41% ఆఫ్ ద పాపులేషన్ ఈ బ్రిక్స్ దేశాల్లోనే ఉంటారు. ప్రపంచంలో 100 మంది నివసిస్తే 100లో 41 మంది ఏ దేశాల్లో ఉంటారంట? ఈ 5 దేశాల్లో ఉంటారు. బ్రిక్స్ 41% ఆఫ్ ద టోటల్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్. అందులో సింపుల్ చూడండి, ఇండియా, చైనా చాలు. ప్రపంచంలోనే జనాభా పరంగా అతిపెద్ద దేశాలు భారత్, చైనా. ఈ 2 దేశాలు ఈ కూటమిలో ఉన్నాయి. 41% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ బ్రిక్స్. అండ్ నెక్స్ట్ 24% ఆఫ్ ద వరల్డ్ జీడిపి, ప్రపంచ జీడిపిని 100 రూపాయలు అనుకుంటే 24 రూపీస్ మనకి బ్రిక్స్కి సంబంధించింది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో దీంతో పాటు మనకి 16% ఆఫ్ ద వరల్డ్ ట్రేడ్, ప్రపంచ వాణిజ్యం ఏదైతే ఉంటుందో, ప్రపంచ వాణిజ్యం 100 అనుకుంటే అందులో 16 ఈ బ్రిక్స్ దేశాల మధ్య నడుస్తుందంట. సో అలాంటి బ్రిక్స్ దేశాలకు సంబంధించిన భద్రతాధికారుల సమావేశం ఇటీవల ముగిసింది. భారతదేశం నుండి ఎవరు పార్టిసిపేట్ చేశారంటే అజిత్ దోవల్. ఇందులో చర్చించిన అంశాలు ఏంటంటే దేశాల మధ్య సహకారం, ఏ విషయంలో భద్రతాపరమైన సహకారాలు పెంపొందించుకునే విధంగా ఈ మీటింగ్ జరిగింది. గడిచిన జూన్ 16 రోజున జరిగింది యాక్చువల్గా. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి చైనాకి సంబంధించిన అధునాతన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ వార్తలు నిలిచింది. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఒక అతిపెద్ద యుద్ధ నౌక, చైనాకి సంబంధించిన అతిపెద్ద యుద్ధ నౌక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. దాని పేరేంటంటే ఫుజియాన్. ఇటీవల ఫుజియాన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ వార్తలు నిలిచింది. ఏ దేశానికి సంబంధించిందంటే చైనాకి సంబంధించి. సో చైనా వారి నేవీలో సేవల కోసం ప్రారంభించిన ఫుజియాన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఇప్పటి వరకు చైనాకి సంబంధించి అతిపెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ముఖ్యంగా ఇండో పసిఫిక్ రీజన్లో చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి, తన ప్రభావాన్ని పెంచడానికి ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని
ప్రారంభించడం జరిగింది. యాక్చువల్గా ఇది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో చైనా వారు తయారు చేశారు. అండ్ ఎట్ ద సేమ్ టైం దీని యొక్క కెపాసిటీ మినిమం 8,000 టన్స్ డిస్ప్లేస్మెంట్ అని గుర్తుంచుకోండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ పేరు గుర్తుంచుకోండి, ఫుజియాన్. ఇటీవల వార్తలు నిలిచిన ఫుజియాన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటే యుద్ధ విమానాలను కానివ్వండి, ప్రత్యేకంగా విమానాలను కూడా దీనిపై నుండి లాంచ్ చేయొచ్చు. అలాంటి అధునాతనమైన ఫుజియాన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ చైనాకి సంబంధించి ఈరోజు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. అండ్ నెక్స్ట్, ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మహారాష్ట్ర రాజ్భవన్లో, మహారాష్ట్ర రాజ్భవన్ అంటే ఏంటి, గవర్నర్కి సంబంధించిన అధికారిక నివాసం ఎక్కడ ఉంటుంది, ముంబై. సో ముంబైలో ప్రారంభించిన ఒక మ్యూజియం, ఒక ప్రత్యేకమైన మ్యూజియం. ముఖ్యంగా మన భారతదేశ స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉంటారో, మహారాష్ట్ర నుండి చరిత్రలో చోటు సంపాదించుకున్న ప్రత్యేకమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారందరికి సంబంధించిన రివల్యూషనరీస్ అంటాం మనం. స్వాతంత్ర సమరయోధులు కానివ్వండి, ఉద్యమకారులు కానివ్వండి. సో అలా రివల్యూషనరీస్ జ్ఞాపకార్థం ఒక ప్రత్యేకమైన మ్యూజియం, గ్యాలరీ ఆఫ్ రివల్యూషనరీస్, ఇటీవల వార్తలు ఇచ్చింది ఒక ప్రత్యేక మ్యూజియం. గ్యాలరీ ఆఫ్ రివల్యూషనరీస్ ఇటీవల వార్తలు ఇచ్చింది. ఏ రాష్ట్రంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారంటే మహారాష్ట్ర రాజ్భవన్ అని గుర్తుంచుకోండి, ముంబై. ఎక్కడుంది, ముంబైలో. అండ్ ఎట్ ద సేమ్ టైం దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక అండర్ గ్రౌండ్ మ్యూజియం అని గుర్తుంచుకోండి. అండర్ గ్రౌండ్ గ్యాలరీ ఆఫ్ రివల్యూషనరీస్ ఇటీవల వార్తలు ఇచ్చింది మహారాష్ట్రకి సంబంధించి రాజ్భవన్. అండ్ నెక్స్ట్, ఒక అధునాతనమైన లేదా ఒక సరికొత్త ప్రత్యేకమైన బ్యాట్, ఒక గబ్బిలం వార్తలు ఇచ్చింది. శాస్త్రవేత్తలు ఒక కొత్త రకమైన గబ్బిలం ఆనవాళ్ళను కనుక్కోవడం జరిగింది. ఏదైనా జీవికి సంబంధించిన ఆనవాళ్ళు కానివ్వండి, ఫ్లోరా కానివ్వండి, ఫానా కానివ్వండి, ఏదైనా ఒక కొత్త జీవి ఆనవాళ్ళు కానివ్వండి, కొత్త మొక్క ఆనవాళ్ళు కానివ్వండి, వార్తలు నిలిచాయంటే దానికి సంబంధించిన సైంటిఫిక్ నేమ్ గుర్తుంచుకోండి సరిపోతుంది. ఏ ప్రాంతంలో కనుగొన్నారో చూడండి సరిపోతుంది. సో ఇటీవల వార్తలు ఇచ్చిన ఒక కొత్త రకమైన బ్యాట్, ఈ బ్యాట్ ఎక్కడ కనుగొనడం జరిగిందంటే మేఘాలయలో కనుగొన్నారు శాస్త్రవేత్తలు. మేఘాలయ రాష్ట్రంలో కనుగొనబడిన ఒక సరికొత్త బ్యాట్. సో న్యూ స్పెసీస్ ఆఫ్ బ్యాంబూ డ్వెల్లింగ్. డ్వెల్లింగ్ అంటే ఉండడం, అంటే నివాసం ఉండడం. బ్యాంబూ డ్వెల్లింగ్ అంటే ఏంటి, బ్యాంబూ ఏదైతే ఉంటుందో ప్లాంట్, మనకి ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్లాంట్ అంటే బ్యాంబూ, వెదురు అంటాం కదా. సో వెదురు మొక్కల్లో పెరుగుదలను కొలిచే పరికరం పేరు క్రెస్కోగ్రాఫ్. ప్రపంచంలో అత్యంత వేగంగా పెరిగే మొక్క ఏదంటే బ్యాంబూ. అలాంటి బ్యాంబూలో నివసించే లేదా బ్యాంబూ డ్వెల్లింగ్ బ్యాట్ ఇటీవల వార్త వచ్చింది. మేఘాలయలో శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఒక సరికొత్త బ్యాట్. దీని పేరు ఏంటంటారు, సైంటిఫిక్ నేమ్ గుర్తుంచుకోండి. సో గ్లిస్కోర్పస్ మేఘాలయనస్. సో గ్లిస్కోర్పస్ మేఘాలయనస్ ఇటీవల వార్తలు నిలిచింది. అదేంటి అంటారు, వార్తలు నిలిచిన ఒక స్నేకా, లేదా వార్తలు ఇచ్చిన ఒక ఫిషా, లేదా వార్తలు ఇచ్చిన ఒక ఫ్రాగా, ఇలా అడుగుతారు. సో ఒక గబ్బిలం, బ్యాట్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, రాష్ట్రీయ అంశాలు అనుకోవచ్చు, ఒక అంతర్జాతీయ అంశం అనుకోవచ్చు. మన భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతుందో ఒక ప్రతిష్టాత్మక పురస్కార గ్రహీతగా ఈరోజు ప్రత్యేకంగా వార్తలు వచ్చింది. ఆ పురస్కారం ఏంటంటే స్కై ట్రాక్స్కి సంబంధించింది. ఇదేంటో చూద్దాం. సో హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అండ్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, కొన్ని రైల్వే స్టేషన్లకు సంబంధించి కానివ్వండి, పేర్లు గుర్తుంచుకోండి. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే హైదరాబాద్, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అంటే న్యూఢిల్లీ, ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ టెర్మినల్ అంటే బాంబే. ఇలా ఎయిర్పోర్ట్స్ పేరు గుర్తుంచుకోండి. సో హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరొక పురస్కారం లభించింది. విమాన ప్రయాణికులకు మెరుగైన సేవలను వేగంగా అందిస్తున్నందుకు స్కై ట్రాక్స్ బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాప్ ఇన్ ఇండియా అండ్ అట్ ద సేమ్ టైం సెంట్రల్ ఏసియా. ఈ పురస్కారం పేరు గుర్తుంచుకోండి. స్కై ట్రాక్స్ బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాప్ ఇన్ ఇండియా అండ్ సెంట్రల్ ఇండియా. ఈ పేరిట ఒక ప్రత్యేకమైన అవార్డును మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా విమానాశ్రయానికి సంబంధించిన ప్రత్యేకతలను విమానాశ్రయానికి సంబంధించిన అధికారులు తెలిపారు. అండ్ అట్ ద సేమ్ టైం ప్రపంచంలోని ప్రముఖ 100 విమానాశ్రయాలు 64వ స్థానంలో ఉన్న శంషాబాద్ 63వ స్థానానికి చేరిందంట. అండ్ అట్ ద సేమ్ టైం 100 దేశాల్లో 550కి పైగా అంతర్జాతీయ విమానాశ్రయాలు ప్రయాణికులకు చెక్ ఇన్ అండ్ రాకపోకలు, బదిలీలు, ఇమిగ్రేషన్, కస్టమ్స్, షాపింగ్ అండ్ భద్రతా విభాగాల్లో అందిస్తున్న సేవలకు గాను ఈ పురస్కారాన్ని అందించడం జరిగింది. సో హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పురస్కారం పేరేంటి, స్కై ట్రాక్స్ బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాప్ ఇన్ ఇండియా అండ్ సెంట్రల్ ఏషియా అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ ఇటీవల కాలంలో ఇటువంటి పురస్కారాలు కానివ్వండి, ఢిల్లీ ఎయిర్పోర్ట్ పొందిన పురస్కారాలు కానివ్వండి, ఇవన్నీ ఉంటే ఒకే దగ్గర గుర్తుంచుకోండి.
అండ్ నెక్స్ట్ క్రీడలకు సంబంధించిన ఒక అంశం ఈరోజు వార్తలు నిలిచింది. వన్డే చరిత్రలోనే, సో వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా, ఇంటర్నేషనల్ టీమ్గా ఈరోజు ఇంగ్లాండ్ ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. ఇంగ్లాండ్ జట్టు యాక్చువల్గా ఇంటర్నేషనల్ వన్డే అంటున్నాను. వన్డే మ్యాచ్ అంటే ఏంటి, 50 ఓవర్స్ ఏ సైడ్, 50 ఓవర్స్ ఆడతారు. నెక్స్ట్ ఇంకొక ఫార్మేట్ ఏంటి, 20 అంటాం. టెస్ట్ మ్యాచ్ అంటే 5 రోజులు ఆడతాం. ఇక్కడ వన్డే మ్యాచ్. సో 50 ఓవర్స్ మ్యాచ్ ఏదైతే ఉంటుందో, ఒక జట్టు 50 ఓవర్లలో ప్రపంచంలో ఇప్పటి వరకు హయ్యెస్ట్ రన్స్ని సాధించడం జరిగింది. ఆ రికార్డ్ ఏంటంటే ఇంగ్లాండ్ 498 రన్స్, 498 రన్స్ ఇన్ 50 ఓవర్స్, అంటే 300 బంతుల్లో 498 పరుగులు సాధించిన జట్టు. ప్రపంచంలో హయ్యెస్ట్ వన్డే స్కోర్గా ఇంగ్లాండ్ తన ఒక రికార్డు సృష్టించింది. ఎవరిపైన, ప్రత్యర్థి ఇంగ్లాండ్ వర్సెస్ నెదర్లాండ్స్ అని గుర్తుంచుకోండి, నెదర్లాండ్స్. సో 2022 లాస్ట్ 2018లో ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యధిక వన్డే పరుగులు సాధించిన జట్టు అది కూడా ఇంగ్లాండ్. అది ఎప్పుడు 2018లో 481 ఫర్ 6 ఈ వికెట్స్ అవసరం లేదు, 481 అని గుర్తుంచుకోండి. 481 రన్స్ సాధించింది ఇంగ్లాండ్. ఎవరిపైన అంటే ఆస్ట్రేలియా పైన 2018 సంవత్సరం. మరి వాళ్ళ రికార్డ్ని వారే తిరగరాశారు. ఈరోజు ప్రత్యేకంగా ఇంగ్లాండ్ 498 ఫర్ 4 నెదర్లాండ్స్ పైన. అత్యధిక వన్డే పరుగులు సాధించిన రికార్డు ఇటీవల ఏ జట్టు పైన నమోదైంది, ఆ స్కోర్ ఎంత అంటారు, 498. అంతకుముందు స్కోర్ ఎంత, 481. అండ్ టాప్ 5 హైయెస్ట్ వన్డే రన్స్ ఏంటంటే ఫస్ట్ ఇంగ్లాండ్, సెకండ్ ఇంగ్లాండ్, థర్డ్ ఇంగ్లాండే. 444 ఫర్ 3 పాకిస్తాన్ పైన 2016లో సాధించింది. అండ్ శ్రీలంక 443 పరుగులు సాధించింది, 4th పొజిషన్ ఉంది ప్రపంచంలో నెదర్లాండ్స్ పైన. అండ్ దక్షిణాఫ్రికా 439 వెస్టిండీస్ పైన 2015లో. ఇది గుర్తుంచుకోండి. అండ్ అత్యధికంగా ఒక మ్యాచ్లో, వన్డే మ్యాచ్లో 26 సిక్సర్లు సాధించింది ఇంగ్లాండ్ జట్టు ఈ మ్యాచ్లో అని గుర్తుంచుకోండి. ఫస్ట్ వన్డే జరుగుతుంది యాక్చువల్గా ఇంగ్లాండ్ నెదర్లాండ్స్ మధ్య ఫస్ట్ వన్డే ఇటీవల జరిగింది. ఆ వన్డేలో హయ్యెస్ట్ రన్స్ని సాధించిందని గుర్తుంచుకోండి. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా కనుక మనం రివైజ్ చేస్తే, సో అనక్ క్రకటోవా అగ్నిపర్వతం ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ఇండోనేషియాకి సంబంధించి బదులవుతూ వార్తలు ఇచ్చింది. ఇక్కడ మనం లింకింగ్గా డిస్కస్ చేసిన అగ్నిపర్వతాలన్నిటి కూడా ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ భారతదేశంలోని మొట్టమొదటి బాలికా పంచాయత్ సంబంధిత అంశంతో గుజరాత్ రాష్ట్రం వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి వారు విడుదల చేసిన కొన్ని గణాంకాలు. యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్, ఇక్కడ గుర్తుంచుకోండి, యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్, UNHCR అని గుర్తుంచుకోండి. యాక్చువల్లీ ఇందాక ఫ్లోలో మీకు స్పీడ్లో చెప్పాను. యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్, శరణార్థులకు సంబంధించి ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అని గుర్తుంచుకోండి, లేదంటే ఐక్యరాజ్య సమితి గణాంకాలను గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ FATF పాకిస్తాన్ని గ్రే లిస్ట్లోనే కొనసాగిస్తుంది. FATF ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. అండ్ నెక్స్ట్ సో కూవ్స్గల్ లేక్ ఇటీవల వార్తలు వచ్చింది. ఏ దేశంలో ఉంది, సో మనకి మంగోలియా దేశంలో ఉంది. ఎవరు గుర్తించారు, యునెస్కో వారు గుర్తించిన వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్లో చోటు సంపాదించుకుంది. అండ్ బ్రిక్స్ భద్రతాధికారుల సమావేశం ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ వర్చువల్గా ముగిసింది. అండ్ సో ప్రత్యేకంగా ఒక అధునాతనమైన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ చైనాకి సంబంధించి వార్తలు వచ్చింది. ఫుజియాన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ యుద్ధ నౌక. అండ్ గ్యాలరీ ఆఫ్ రివల్యూషనర్స్ని ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మహారాష్ట్రలో ప్రారంభించడం జరిగింది. అండ్ ఒక కొత్త బ్యాట్ ఆనవాలను మేఘాలయ రాష్ట్రంలో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అండ్ హైదరాబాద్ విమానాశ్రయానికి ఒక అంతర్జాతీయ పురస్కారం దక్కడం జరిగింది. ఫైనల్గా అత్యధిక వన్డే పరుగులు సాధించిన జట్టుగా ఇంగ్లాండ్ ఒక సరికొత్త రికార్డును తనకు తానే సృష్టించింది. అంతకుముందు రికార్డు కూడా 481 ఇంగ్లాండ్. ప్రస్తుతం హయ్యెస్ట్ వన్డే పరుగులు సాధించిన జట్టుగా మరొకసారి ఇంగ్లాండ్, అది 498. ఎవరిపైన, నెదర్లాండ్స్ పైన. ఈ బిట్టు గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.